Namaste. Welcome to our program Tamasoma Jyotirgamaya. Viewers, we are very thankful to all that you are giving a tremendous response and sharing your views and comments with us. A parent, Mr. Salim Basha, he shared his views like this. Madam, మా చుట్టుపక్కల గాని మా బంధువుల్లో గాని స్నేహితుల్లో గాని అందరూ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్ కి పంపిస్తున్నారు. అదొక ప్రెస్టేజ్ ఇష్యూగా ఉంది. మరి మేము పిల్లల్ని కూడా అలా పంపించడం కరెక్టా కాదా అని అడుగుతున్నారు. Once again, I am requesting very sincerely all the parents that just once you review our episode 1, the very motive of the program Tamasoma Jyotirgamaya is not commenting of anybody. Nowhere we said that going to corporate school is a problem. No, that is not the problem. Just in discussing some point, we refer a example. Let me analyze this. Suppose parents, if you go any corner of the world, the principle is this. Either you take Chanakya Arthashastra or any economic principle. ఏ చాణక్య అర్థశాస్త్రం తీసుకున్నప్పటికీ ఎటువంటి అర్థశాస్త్ర నియమాలను తీసుకున్నప్పటికీ కూడా ఈ ప్రపంచం అంతా రెండే చక్రాల మీద నడుస్తుంది, డిమాండ్ అండ్ సప్లై. ఈ విధంగా కార్పొరేట్ స్కూల్స్ ఎక్కువ కావడానికి కారణాలు ఎవరు చెప్పండి. ఒక 30 సంవత్సరాల కిందట వెళ్లితే ఒక ఆఫీస్ లో పనిచేసే కలెక్టర్ గాని బిల్ కలెక్టర్ పిల్లలు గాని ఇద్దరు ఒకే స్కూల్ కి వెళ్లేవాళ్ళు. పిల్లల్ని స్కూల్ కి పంపించడం అంటే ఉన్న సర్కారు బళ్ళకే పంపించేవాళ్ళు. అక్కడ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకునేవాళ్ళు కాదు బడిని పేరెంట్స్. కానీ ఇప్పుడు ఈ మార్పు రావడానికి కారణం ఎవరు చెప్పండి. మనమే మన పిల్లల పట్ల ఎక్కువ కేర్ తీసుకోవాలా అన్న ఒక్క ఉద్దేశంతో మన పిల్లల్ని మనము ప్రైవేట్ బళ్ళకి పంపించడం మొదలు పెట్టాం. తర్వాత ఎలాంటి మార్పులు వచ్చినాయంటే నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విషయం. టు మై అస్టానిష్మెంట్, parents are expecting that school people should call by 6 o'clock and they should inquire whether your child is wake up on the time or not. Once you think parents, how far it is correct. మనము మన పిల్లల్ని నిద్ర లేపడానికి కూడా ఇంకొక సాయం కావాలనుకుంటున్నాం. డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. They won't bothered about us. If a child has to do homework at home also, parents expecting that a teacher should have her control over the child. మేడం, మీ భయం ఉంటే మీరు ఇక్కడ భయపెట్టి పంపిస్తే ఇంట్లో మా వాడు హోంవర్క్ చేస్తాడు, లేకుంటే చెయ్యడు. Really, these words are uttering by the parents with the teachers. See parents, what we are doing? Everywhere we are giving our child control remote to third person, isn't it? See, right from the childhood, either Aya or grandparents or somebody. After join 2+ or 3+ in the school with the teachers, then how can we expect that our child should listen to us when they grow up, they get married? Definitely, they don't have any control. We don't have any impact. Our impact on our child, definitely they listen to the third persons because we habituate them right from the childhood to listen others, not the parents, isn't it? Once you think parents, see, here is not the problem of the corporate schools ఎందుకు వాళ్ళు కోట్ల పెట్టి స్కూళ్ళు పెట్టేస్తున్నారు, లక్షల కొద్ది టీచర్లకు జీతాలు ఇస్తున్నారు, వేల కొద్ది పిల్లలు వాళ్ళలో జాయిన్ అవుతున్నారు. ఆ సిస్టమ్ తప్పంటారా? మీరు ఈ మధ్య వాట్సాప్ లో యూట్యూబ్ లో చూస్తున్నారో లేదో, ఒలింపిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి భారతదేశానికి పథకాలు రావాలి అంటే కార్పొరేట్ స్కూల్స్ ఈ స్పోర్ట్స్ స్కూల్స్ పెట్టాలి అని ఒక యూట్యూబ్ లోను దాంట్లోనూ హల్చల్ చేస్తుంది ఒక పోస్టింగ్. సో ఇక్కడ ఏ వ్యవస్థ తప్పు ఒప్పు అని మనం చెప్పడం లేదు, మనం ఆలోచించుకోమంటున్నాం ఎందుకు జరుగుతున్నాయి ఈ మార్పులు. మనం ఏది కోరుకుంటే అదే మనకు కనిపిస్తుంది సమాజంలో. మనం డిమాండ్ చేస్తున్నాం మన పిల్లలు 6 గంటలకు ఇంట్లో ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోవాలి. అక్కడ వెళ్ళాక యోగా తర్వాత స్కూల్లో బ్రేక్ఫాస్ట్ తర్వాత క్లాసులు,
ఆఫ్టర్నూన్ స్కూలు, ఈవినింగ్ స్నాక్స్, మొత్తం హోంవర్క్ కూడా అక్కడే కంప్లీట్ చేసి తర్వాత పిల్లవాడు ఇంటికి రావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇజంట్ ఇట్ పేరెంట్? We are expecting this much attention on our child, so the system is changing like this. So here only two principles, demand and supply. It is not a problem of the either corporate schools or government schools. So we should change our thinking, we should change our mindset, though automatically everything will get set right. Recently in Tamil Nadu, Erode collector, he is sending his daughter to government school. This is such a revolutionary idea, parent. So, అక్కడ ఉన్న స్కూల్లో ఎంఈఓ కానీ అక్కడ ఉన్న టీచర్స్ కానీ ఎంత అలర్ట్ గా ఉంటారు చెప్పండి. ఒక్క పాపని ఒక్క కలెక్టర్ తన గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం వలన మొత్తం ఆ స్కూల్లో చదివే వందలాది పిల్లల యొక్క భవిష్యత్తు బాగుపడుతుందా లేదా? మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనం ఎందుకు ఆ స్టెప్ తీసుకోలేకపోతున్నాం? థింక్ పేరెంట్స్, రైట్? ఇన్ సమ్ అదర్ ఎపిసోడ్ we discuss about the anti-social elements happening in engineering college. It does mean that all engineering college something is happening, something wrong is happening. It is not so, parents. అక్కడ సందర్భానుసారంగా పేపర్లో వచ్చిన కథనాలను బట్టి మనం చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ లో రాంగ్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రాంగ్ చేస్తున్నారు అనేది చాలా జరుగుతుంది. Here it is the time to know the root cause. See, once child is completed his +2, what we are thinking? Definitely he has to become an engineer. How many? So engineering colleges, how many are there? They are standard enough. Okay, few colleges, only limited seats are there. Who can compete, who can qualify, who can pass the examination, they can become engineers. But irrespective of their talent, every parent is expecting that my child should be engineer. So many private colleges are emerging, isn't it? ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి చెప్పండి. మనం ఆ కాలేజెస్ కి ప్రామాణికత గురించి ఆలోచిస్తున్నామా? అందులో చదివి పిల్లవాడు బయటికి వస్తే ఒక సరైన ఇంజనీర్ కాగలుగుతున్నాడని ఆలోచిస్తున్నామా? లేదే. If a child completed his +2 and he stopped his education, okay, he can go to the low level, he can choose any profession for his livelihood. అవునా కదా చెప్పండి? ఇంటర్ చదివిన వాడికి వాడు బతకాలనుకుంటే ఏదో ఒక పని చేయగలడు. బట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ వాడు బతకడానికి ఏ చిన్న పనైనా చేస్తాడా? చేయగలడా? మైండ్ సెట్ లో ఎలా ఉంటుంది? ఆ అబ్బాయి మైండ్ సెట్ ఎలా ఉంటుంది చెప్పండి? His ego is stopping him to do any other job for his livelihood. But when he is studying in such a colleges where he is not possessing, he is not becoming a caliber engineer. ఒక ఇంజనీర్ కావాల్సిన ప్రతి ఒక్క అర్హత లేనప్పుడు he won't get any job in the campus selections or outside any job. So what he has to do? So I'm asking all the parents, just go to the root cause. వాడికి ఇంజనీరింగ్ చదివిన తర్వాత క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ తెచ్చుకోవడానికి తగిన అర్హత ఉండట్లేదు, తెచ్చుకోని క్యాలిబర్ ఉండే విధంగా కాలేజెస్ లేవు. మనమేమో మన పిల్లలందరూ ఇంజనీర్లు కావాలనుకుంటున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది? సో హీఈస్ మిస్లీడింగ్ టు యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఇట్ ఈస్ హ్యాపెండ్. ద స్టోరీ హ్యాస్ కమ్ ఇన్ ద న్యూస్ పేపర్, we quoted here. So parent, you please, when you're listening our program, you try to know the root cause and analyze the reasons what we are giving. Accordingly, if they are applicable to your home or your child, you try to implement it and get good result, make your home happy home. This is the motive behind our program Tamasoma Jyotirgamaya. Right, parents? I think Mr. Salim Basha, I cleared all your points. Fine. Now coming to our subject. In episode 2, we discussed about the brain lobes. Brain lo enni parts untayani telusukunnam. Part 3 lo what are the
intelligences of the 5 parts of the left part and the right 5 boxes, what are there and what are their intelligence. We have seen parents. Now coming to this episode, we are going to see what are the inborn qualities of the child. So according to his inborn qualities, what are his characteristics, how a parent should recognize the inborn qualities, and according to his inborn qualities, which profession or which career he can choose. Those points we are going to discuss, parents. Before that, let me introduce a great person to you. He is Mr. Howard Gardner. He is the person he discovered about the 8 intelligence of the brain. Now we are going to see all that 8 intelligences. We'll explain each and every brain intelligence. What are the brain intelligence? This is very important to the teachers and parents. Better, I request them, have a paper and pen, make a note of it, or else you subscribe this program so that whenever you want, you can see. Really, parent, it helps you a lot to make your child genius. Yes, parents, this is the chart. These are the bar intelligences discovered by Howard Gardner. 1, 2, 3, 4, 5, 6, 7, 8. And these are the characteristics. So, according to this born intelligence, these are the characteristics of the child. And they suits to this career or this profession, parents. Now, let us see one by one. The first one, intrapersonal intelligence. Intrapersonal intelligence. Children are introverts. They know about themselves very well. They are highly self-aware, self-esteem, learn from success and failure. ఇక్కడ పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళ గురించి వాళ్ళకి చాలా బాగా తెలిసి ఉంటుంది, చాలా ఫర్మ్ గా ఉంటారు. వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయడం కానీ, వాళ్ళని కామెంట్ చేయడం కానీ, వాళ్ళని గుణాలను విశ్లేషించడం కానీ, నువ్వు ఇలా ఎందుకున్నావు, అలా ఎందుకున్నావు, నువ్వు ఎందుకు అందరిలోను కలవు, ఇలాంటి విషయాలన్నీ ఒకరు వాళ్ళని క్వశ్చన్ చేయడం అనేది ఏమాత్రం ఇష్టపడరు. చాలా ఎక్కువ ఆత్మామానం కలిగిన పిల్లలై ఉంటారన్నమాట ఇక్కడ. సో ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ intrapersonal intelligence, if he has by birth, such a child possess all these qualities. మనకి మన ఇంట్లో పిల్లవాడు చూడంగానే అర్థమవుతుంది కదండి, వాడు అప్పుడే ఎలా ఉన్నాడు, అందరితో బాగా కలుపుగోలుగా ఉన్నాడా, వాడిలో వాడే తక్కువ మాట్లాడతాడా, మనం 10 క్వశ్చన్లు అడిగితే ఒకదానికి ఆన్సర్ చెప్తాడు, అందరితోనూ కనిపించిన ప్రతి ఒక్కరితోనూ ఫ్రెండ్లీగా మూవ్ కాడు, గ్రూప్ గా ఉన్న చోట ఎక్కువ వాళ్ళలో కలిసిపోవడం, గట్టిగా అరవడం, మాట్లాడడం, ఇటువంటి పనులన్నీ చేయరు. బట్ దే ఆర్ వెరీ ఫర్మ్ అబౌట్ దెమ్సెల్వ్స్. దే లెర్న్ ఫ్రమ్ దేర్ లైట్ లేలే టైప్ అయితే అయి ఉండరు పిల్లలు. దే లెర్న్ ఫ్రమ్ సక్సెస్ అండ్ దేర్ ఫెయిల్యూర్స్. సచ్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ దే సూట్స్ టు ద ప్రొఫెషన్ ఆఫ్ సైకాలజిస్ట్, నావలిస్ట్, కౌన్సిలర్, ఎంటర్ప్రెన్యూర్, పాస్టర్, థెరపిస్ట్. సైకాలజిస్ట్ గా అటువంటి వాళ్ళు బాగా పనికొస్తారండి. ఎందుకంటే అనలైజ్ చేసే కెపాసిటీ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎప్పుడు వాళ్ళలో వాళ్ళు ఉంటారు, ఏదో ఆలోచించుకుంటూ ఉంటారు, క్రియేటివ్ మైండ్ బాగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అటువంటి వాళ్ళు కథలు రాయడానికి చాలా బాగా పనికొస్తారు. కౌన్సిలర్ కూడా మంచి చెడు విశ్లేషణ బాగా చేయగలరు కాబట్టి దే విల్ ఫిట్ యాజ్ ఎ కౌన్సిలర్. ఎంటర్ప్రెన్యూర్ గా కూడా బాగా షైన్ అవుతారు. తన చుట్టూ 100 మందిలో ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరిలో ఏ క్వాలిటీ ఉంది అనేది వాళ్ళు బాగా గేస్ చేయగలరు అనమాట. పాస్టర్ చాలా చక్కగా వాళ్ళకి తెలిసిన విషయాలను ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే కండిషన్ కూడా ఉంటుంది. సో వాళ్ళు పాస్టర్ కాగలరు, థెరపిస్ట్ కాగలరు. దిస్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ బార్న్ ఇంటెలిజెన్స్, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. నౌ కమింగ్ టు ద సెకండ్ వన్, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. Such children are extroverts.
ఎక్స్ట్రావర్ట్స్ అంటే నలుగురితో బాగా కలివిడిగా ఉండే మనస్తత్వం. కోఆపరేటివ్, బాగా పక్కన వాళ్ళతో చక్కగా కలిసిపోయే మనస్తత్వం ఉంటుంది. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, వాడు మనసులో ఏముందో అది మీకు 100% బయటికి చెప్పగలిగే కెపాసిటీ ఉంటుంది. తన మనసులో ఉన్న విషయాన్ని వ్యక్తీకరించే శక్తి బాగా ఉంటుంది. దే వర్క్ వెరీ వెల్, దే ఎంజాయ్ డిస్కషన్ అండ్ డిబేట్స్. హియర్ యు అబ్జర్వ్ ద చైల్డ్. ఇటువంటి పిల్లలు మనకు చాలా మంది కనిపిస్తుంటారండి మన ఇంట్లో. పిల్లలు 10 మందితోనూ బాగా కలివిడిగా ఉంటారు, బాగా మాట్లాడగలరు, వాళ్ళ భావాలను వ్యక్తీకరించగలరు, 10 మందితో కలిసి ఆడుకునే స్వభావం బాగా ఉంటుంది. ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఇట్లాంటివి ఏమైనా పడినా, ఒక సబ్జెక్ట్ ఏది ఇచ్చినా కూడా దాని గురించి డిస్కషన్ చేయగలరు. ఇది ఇలా ఉంది, ఇలా ఒక సినిమా కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఒలింపిక్స్ కావచ్చు, ఒక డాన్స్ గురించి కావచ్చు, ఏదైనా కానీ డిస్కషన్ అంటే 10 మంది మాట్లాడుతుంటే అవును కాదు అంటూ వాటిలో వాళ్ళు తెచ్చుకొని పోయి వాళ్ళ అభిప్రాయాలను వెలిపుచ్చుతూ ఉంటారు అనమాట. సచ్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ ది సూట్స్ యాజ్ ఎడ్యుకేటర్, మెంటార్, ప్రిన్సిపల్, మేనేజర్, సోషల్ వర్కర్, పొలిటీషియన్, ఈవెంట్ ఆర్గనైజర్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఆఫీసర్. సో ఇటువంటి శక్తి ఉన్న పిల్లలు బాగా చదవగలరు. ఎదుటి వాళ్ళకి ఇది మంచిదా కాదా, మనం ముందు 3rd ఎపిసోడ్ లో కూడా చూసాం. వాళ్ళ అనవసరంగా సలహాలు ఇస్తూ ఉంటారు అని. అవసరమైన చోట విలువైన సమాచారాన్ని, విలువైన సలహాలను కూడా ఇస్తారు వీళ్ళు. ఒక స్కూల్ ప్రిన్సిపల్ గాను, మేనేజర్ గాను, సోషల్ వర్కర్, 10 మంది గురించి ఆసక్తి ఎక్కువ ఉంటుంది, ఒకరికి ఏదో చేయాలనే తపన ఉంటుంది పిల్లల్లో. సో ది సూట్స్ ఫర్ ద ప్రొఫెషన్ యాజ్ సోషల్ వర్కర్స్. పొలిటీషియన్స్ గా కూడా బాగా ఎదుగుతారు. పొలిటీషియన్ అంటే వాళ్ళ వాక్చాతుర్యంతో 10 మందిని ఆకట్టుకోగలరు. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా సమాధానాలు చెప్పి నెగ్గుకు రాగలరు. సో పొలిటీషియన్స్ గా కూడా బాగా నెగ్గుకు రాగలరు. ఈవెంట్ ఆర్గనైజ్ చేయగలరు. ఒక 10 మందితో కలిపి ఒకే పనిని చక్కగా చేయగలిగేలాగా వీళ్ళు ఆ వాళ్ళ ఉన్న సమూహంలో చక్కగా నెట్టుకు రాగలరు. సో ఈవెంట్ ఆర్గనైజర్ గా, హెచ్ఆర్ మేనేజర్ లాగా వీళ్ళు బాగా రాణించగలరు. నౌ కమ్ టు ద పాయింట్, లాజికల్ or mathematical intelligence. Such children are good at reasoning in numbers. అసలు లెక్కలంటేనే ఆడుకుంటూ ఉంటారు. ఎప్పుడు మ్యాథ్స్ చేయడానికి ఇష్టపడతారు. ఎటువంటి మ్యాథ్స్ ఇచ్చినా, పజిల్స్ ఇచ్చినా వీళ్ళు బాగా చేయగలరు. ఎక్సెల్ ఇన్ మ్యాథమెటిక్స్, నీళ్లు తాగినట్లే ఉంటుంది వీళ్ళకి మ్యాథ్స్ చేయడం అనేది. కంప్యూటర్ ప్రోగ్రామ్ వెరీ ఈజీలీ, ఇఫ్ ఇట్ ఈస్ ద టఫెస్ట్ వన్, if you give any electronic gadgets to them, mobiles and all, the operation and all, without teaching them, without taking a lot of support from others, they own by themselves, they learn by themselves. Pattern recognizing, రీజనింగ్ ఇట్లాంటివన్నీ. సో ఇది ఇలా ఉంటే నెక్స్ట్ ఎలా రీజనింగ్, అనాలిసిస్ ఇలాంటివన్నీ బాగా చేస్తారు వీళ్ళు. సైంటిఫిక్ థింగ్స్ బాగా అర్థం చేసుకోగలరు. ఒక సినిమా చూసినా, ఒక కొత్త వస్తువుని చూసినా, ఈ ఈ ఈ పరికరం ఈ రకంగా ఎలా పనిచేయగలదు, బై అబ్జర్వేషన్ దే కుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు టెల్ దట్ వాట్ టైప్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్, హౌ కెన్ ఇట్ వర్క్స్ అండ్ ఎవ్రీథింగ్. సచ్ ద చిల్డ్రన్, those who have such caliber, they suits to the profession as scientist, tax officers, accountant, judge, doctor, economist, software engineer. So children, see parents, children those have all this caliber, we can observe them and we can choose under the same type of education, we can opt for them. Now coming to linguistic intelligence, they are good at spoken or written. They can write very well at the writing part, and spoken part also they are very well. Few children we are able to see, they can write anything very well, they are unable to express. Such children will come under this introverts. So here in logical mathematical they are good at linguistic, they are good at spoken and written. Telling stories,
మెమరైజింగ్ వర్డ్స్. ఇటువంటి పిల్లలకి ఎప్పుడు చుట్టూ పెద్ద గ్రూప్ ఉంటుంది, వాళ్ళు 10 మందిని ఆకట్టుకునే స్వభావం ఉంటుంది అనమాట వాళ్ళ వాక్చాతుర్యంతో. ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పుడు వెరీ ఈజీలీ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దే కెన్ టేక్ నోట్స్. ఈజీలీ దే కెన్ సింథసైజ్ ద సబ్జెక్ట్ ఆర్ ద మ్యాటర్. పర్సుయేటింగ్ స్పీకింగ్. దే లెర్న్ ఈజీలీ అదర్ దాన్ దేర్ మదర్ టంగ్. మదర్ టంగ్ కానిది చాలా ఈజీగా వాళ్ళు లెర్న్ చేయగలరు. దే కెన్ రీకాల్ ద మెమరీ. ఒకసారి నేర్చుకున్నది చదువుకున్నది కూడా ఈజీగా మళ్ళీ రీకాల్ చేసుకోగల కెపాసిటీ ఈ లింగ్విస్టిక్ వాళ్ళకు ఉంటుంది. సో సచ్ చిల్డ్రన్ దే సూట్స్ టు దిస్ ప్రొఫెషన్ యాజ్ రైటర్స్, యాజ్ లాయర్స్, జర్నలిస్ట్, టీవీ అండ్ రేడియో ప్రెజెంటేటర్స్, పిఆర్ కన్సల్టెంట్స్, మీడియా కన్సల్టెంట్స్. చూస్తుంటాం కొంతమందికి మాటలకు అస్సలు తడబడరు. ఎన్ని మాటల్లో ఏ సందర్భంలోనైనా చుట్టూ 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా మన టీవీ యాంకర్స్ చూస్తుంటాం. ఈ వచ్చే కాలంలో చాలా పాపులర్ అయిన వాళ్ళు మాటలకు ఏ మాత్రం తడుముకోరు. సో దే ఆర్ గుడ్ అట్ రీకాల్ మెమరీ. ఎప్పుడో చదివిందో వినిందో ఏదో సందర్భంలో జరిగింది ఆన్ ద స్పాట్ చక్కగా మాట్లాడి 10 మంది మనసులను గెలిచి దే ఆర్ ఎక్సెల్ ఇన్ దేర్ ప్రొఫెషన్ ఎ లాట్. సచ్ చిల్డ్రన్ ఆర్ good at linguistic intelligence. The next one, bodily kinesthetic. They are physically strong. Enjoy performing and making things. Possess high muscle memory. సో ఒక్కసారి వాళ్ళ నిద్రలో లేపు మనం అడిగినా కూడా ఏంటి ఇది కోట్ ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, వెరీ ఈజీలీ దే గుడ్ ఏబుల్ టు సే దట్. ఫ్రీ మోటార్ మూమెంట్. ఆ మూమెంట్ ఎంత చక్కగా ఉంటుంది. దే హ్యావ్ వెరీ గుడ్ ఐ అండ్ బాడీ కోఆర్డినేషన్. వన్స్ దే సీ, దూరం నుంచి చూస్తూ ఉంటారు బాల్ వచ్చేది. సో ఈ బాల్ ఇంత దూరంలో వచ్చింటే నేను ఈ విధంగా ఈ బ్యాట్ ఊపడం వలన నేను దీన్ని ఎలా హిట్ చేయగలను, లేదు వాలీబాల్ ఎంత హైట్ కి వెళ్తే నాకు ఎంత దూరంలో ఉంది నేను ఎలా దాన్ని బాస్కెట్ లో వేయగలను. ఫుట్బాల్ ఆడేవాళ్ళు. సో they have very good eye and hand coordination and bodily physically they are strong. చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది వాళ్ళకి, చాలా పవర్ ఉంటుంది. పిల్లలకి తొందరగా అలసిపోరు. such children they are good at martial arts. they can go as yoga instructors, dancers, athletes, sculptors. శిల్పకారులుగా వెళ్ళొచ్చు. చెఫ్ it is not that much easy job. చెఫ్ గా జాబ్ చేయాలంటే సరైన కరెక్ట్ క్యాలిక్యులేషన్ ఉండాలి, బాగా స్ట్రాంగ్ గా ఉండాలి, ఎంతసేపు అయినా నిలబడగలగాలి, ఆన్ టైం ఒకటి బాయిల్ అయ్యే లోపల ఒకటి దాన్ని కట్ చేసుకుని దాన్ని సప్లై చేయగలగాలి, దాన్ని కిందికి దించుకోవడము, సరైన హీట్ ఇవ్వడము, ఇట్లాంటివన్నీ సరిగా బాడీ మూమెంట్ ఫాస్ట్ గా లేని వన్ కెనాట్ ఎక్సెల్ యాజ్ చెఫ్. సోల్జర్స్, ఫైర్ ఫైటర్స్, క్రాఫ్ట్ పీపుల్, ఎనీ సార్ట్ ఆఫ్ ఆర్ట్. అంటే మొత్తం బాడీ మొత్తం కైనెస్టిక్ లేకుండా we discuss fine motor skills and gross motor skills. So క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అంటే ఏదో ఒక పార్ట్ తోనే హ్యాండ్ తో బాగా వాళ్ళు పెయింటింగ్ వేయడమో, క్రాఫ్ట్ వర్క్ చేయడమో, ఇంకో వర్క్ చేయడమో. చిల్డ్రన్ ఆర్ వెరీ గుడ్ అట్ ఆల్ దీస్ థింగ్స్. సచ్ చిల్డ్రన్ will possess such qualities. If parent observe easily, they can come to know that their child has which type of born intelligence. Now come to musical intelligence. Those who have musical intelligence, they are music lovers. They understand the rhythm, pitch, bass very well. They are emotional. They have more musical memory. They are environmental lovers too. They play instruments easily. బాగా గమనించండి, పిల్లలు కొంచెం బాగా ఎమోషనల్ ఉంటారు. కొంచెం ఏదైనా పాట వచ్చింది, అమ్మ జోల పాడింది, చాలా తొందరగా నిద్రపోతారు పిల్లలు. హై అండ్ లో లెవెల్స్ ఏదైనా కానీ బాగా మీకు తొందరగా అండర్స్టాండ్ చేసుకొని దాన్ని విశ్లేషించి చెప్పగల కెపాసిటీ ఉంటుంది. కొంచెం ఎమోషనల్ ఫీలింగ్స్ బాగా ఎక్కువ ఉంటాయి పిల్లలకి. ఒకసారి ఎప్పుడో విన్న మ్యూజిక్ కానీ ఎక్కడో విన్న రాగం కానీ దే కెన్ క్యాచ్ ఈజీలీ and they can tell you this is in that picture, it was there, it is there, లేకుంటే అక్కడ విన్నాము, ఈ యాడ్ లో వచ్చింది, ఇదంతా మీకు చాలా యాప్ట్ గా పిల్లవాళ్ళు చెప్పగలరు. దే లవ్ ఎన్విరాన్మెంటల్ టు. పక్షుల సంగీత
పక్షుల నుంచి వచ్చే అరుపులు కానీ వాటికి సంగీతం లాగా వినిపిస్తాయి. కొంచెం సూర్యోదయము సూర్యాస్తాన్ని చూడాలనిపిస్తుంది, చల్లటి గాలి, వర్షం వచ్చింది. దెల్ చిల్డ్రన్ విల్ ఫీల్ ఆల్ దీస్ అండ్ దే విల్ ఎంజాయ్ దెమ్ వెరీ వెల్. ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ చాలా తొందరగా వీళ్ళు నేర్చుకోగలరు, ప్లే చేయగలరు. ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్ సచ్ క్వాలిటీస్ ఇన్ యువర్ చైల్డ్, that child has more musical intelligence. They suits for these careers as musicians, singers, composers, DJs, music planners, musical instrument dealer, hi-fi dealer. See parents, మన పిల్లవాడు బాగా పాడుతాడు, మన పాప బాగా పాడగలదు అంటే వాళ్ళు సింగర్సే కానవసరం లేదు, చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి అందులో. వాళ్ళు మ్యూజిషియన్స్ కావచ్చు, ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయొచ్చు, లేకుంటే సంగీతాన్ని వాళ్ళు మ్యూజిక్ ని అంత చేసి ఒక పాట రూపంలో ఏది ఎప్పుడు ఎలా పాడాలి ఆ విధంగా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ గా కావచ్చు, కంపోజ్ చేసేది నేర్చుకోవచ్చు. డీజేలు కూడా చాలా బాగా పనికొస్తారు వాళ్ళు. మ్యూజిక్ ప్లానర్స్, ఇది ఇలా చేయొచ్చు. ఒక ఆయన మేరీ ఆవాజ్ సునో అని హిందీలో ఒక చాలా మంచి ప్రోగ్రాం వచ్చింది, దాదాపు 25 ఏళ్ల పాటు మన భారతదేశాన్ని అంతా కుదిపేసింది. దాని తర్వాత ఎన్నో ప్రోగ్రామ్స్ వచ్చాయి. మిస్టర్ అను కపూర్, అతను కేవలం మ్యూజిక్ మీద ఉన్న ఒక్క ఇంట్రెస్టే ఆ విధంగా ఒక టీవీ ప్రోగ్రామ్స్ లో ఒక లాంటి రెవల్యూషనరీ చేంజ్ ని తీసుకొని రాగలిగింది అనమాట. సో తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డీలర్స్, వాటి గురించి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా వ్యాపారం కూడా చేయొచ్చు. ఆ పిల్లలకి మ్యూజికల్ ఇంటెలిజెన్స్ బాగుంటుంది, నెక్స్ట్ లాజికల్ ఇంటెలిజెన్స్ బాగుంటుంది. అటువంటి వాళ్ళు వ్యాపారవేత్తలుగా కూడా షైన్ అవుతారు. ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ డీలర్ లాగా కూడా వాళ్ళు బాగా ఇది కావచ్చు, హైఫై డీలర్ లాగా కూడా వాళ్ళు స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. Now let us see the natural intelligence. Those who have natural intelligence, they love plants, animal, they explore natural collections of objects, grouping them, sensory skills, sounds, observe, smell, taste and touch. పిల్లలు ఎక్కువ ప్రకృతితో మమేకం కావాలని చూస్తుంటారు, ఎప్పుడు చెట్లంటే ఇష్టపడుతుంటారు. చిన్న కుక్క పిల్లలు, పిల్లులు ఇట్లాంటి వాటన్నిటి దగ్గరికి మనం కొరుకుతాయనో ఇంకేం చేస్తాయో మనం భయపడుతున్నాం, కానీ వాళ్ళకి వాటి దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఆనందంగా ఉంటుంది. దే విల్ ఎంజాయ్ మోర్ దట్. వీళ్ళు కూడా నేచర్ ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సూర్యోదయం కానీ, సూర్యాస్తమయం కానీ, చల్లటి గాలి కానీ, వర్షం వచ్చే ముందు ఆ మట్టి వాసన, ఇట్లాంటివన్నీ చాలా ఇష్టపడుతుంటారు. ఎక్కువగా కలెక్షన్ ఆఫ్ ఆర్టికల్స్, ఎక్కడో దొరికిన చిన్న రాళ్ళని తెచ్చి పెట్టుకుంటుంటారు, ఇంకెక్కడైనా మంచి అందమైన పిక్చర్స్ ని కలెక్ట్ చేసుకుంటుంటారు. సో చిల్డ్రన్ వాటిని అరేంజ్ చేసుకోవడం, గ్రూప్ చేసి పెట్టుకోవడం, వీటన్నిటిని చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఏదైనా ఒక వస్తువు ఎలా ఉంది, స్మెల్ చాలా తొందరగా చెప్పగలరు. ఆ స్మెల్ చూసో, దాన్ని టచ్ చేసో, టేస్ట్ చూసో, దాని డిఫరెన్స్ ఇదంతా చెప్పగలరు. దీస్ ఆల్ ఆర్ naturalistic intelligence. Such children, they can opt the profession veterinary, doctors and animal scholars, archaeologists, courtyard designers. అంటే ఈ మధ్య బాగా పాపులర్ అయిన బిజినెస్ అండి ఇది. మన ఇంట్లో కోర్ట్యార్డ్ ఉంటుంది, మన ఇంటి ముందు వరండా ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు, దాన్నే ఒక లాన్ లాగా ఎట్లా చేసుకోవచ్చు. వెరీ పాపులర్ అండ్ కాస్ట్లీయెస్ట్ జాబ్ ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ ఆల్. వెదర్ రీసెర్చర్స్, వాతావరణ శాఖలో పనిచేసేయచ్చు వాళ్ళు. దాని గురించి అంటే బేసికల్ గా ఏదో చదివి ఆ ఉద్యోగం మెకానికల్ గా చేయడం కంటే, ఇఫ్ ఎ చైల్డ్ హ్యాస్ naturalistic intelligence, they can enjoy their profession a lot. అనిమల్ ప్రొటెక్షన్ యాక్టివిస్ట్, సోషల్ యాక్టివిటీస్ట్ గా కూడా ఇప్పుడు బ్లూ క్రాస్ సొసైటీ కింద అమలా గారు చేస్తున్నారు. అటువంటి యాక్టివిస్ట్ గా కూడా మనం ఇటువంటి పిల్లవాళ్ళని చూడవచ్చు. నౌ కమ్ టు ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, visual spatial intelligence. Visual spatial intelligence children, they have these qualities. They are good at visual and spatial judgment. మనం చూస్తే ఒకలాగే కనిపిస్తుంటుంది, బట్ దే విల్ హ్యావ్ ఏ పిక్చరైజేషన్. if you see a cloth, you will see a plain cloth like a plain cloth, but in their brain it convert into a beautiful frock or a kurta like that.
మనకి ఒకటి మామూలు ఒక పేపర్ ఒక వస్తువు దానిలాగే కనిపిస్తుంది, కానీ వీళ్ళకి దాని రూపం మార్చుకుని దాన్ని అందంగా ఒక కుర్తా లాగానో ఒక చీర లాగానో ఒక డ్రెస్ లాగానో ఎలా చేయొచ్చు అనేది విజువల్ ఇంటెలిజెన్స్ పిల్లలకి చాలా ఎక్కువగా ఉంటుంది. మెంటలీ మ్యానిపులేటింగ్, ఒక ఖాళీ పిక్చర్ చూస్తుంటారు, సో దీన్ని ఈ విధంగా ఎలా మార్చొచ్చు, ఇంకో రకంగా ఏం మార్చొచ్చు, స్టోరీస్ క్రియేట్ చేసుకుంటుంటారు వాళ్ళ మైండ్ లోనే. రకరకాలుగా ఒక మామూలు మనం ఒక కథ చెప్తుంటాం పిల్లవాడికి, ఒక మామూలు ఈ విజువల్ ఇంటెలిజెన్స్ ఉన్న చిల్డ్రన్ కి ఆ కథ అంతా ఒక రూపంగా ఒక ఆకారాలుగా అట్లా కనిపిస్తూ ఉంటుంది. దే రిమైనింగ్ చిల్డ్రన్ దే లిజన్ అండ్ దే ఫర్గెట్, బట్ దిస్ చిల్డ్రన్ దే ఓంట్ ఫర్గెట్, దే మేక్ ఏ పిక్చరైజేషన్. దానికి ఇంకా వాడి క్రియేటివిటీని జోడించి దాన్ని ఒక సినిమా తీయగల డైరెక్టర్స్ ఇట్లాగా రూపొందొచ్చు. స్ట్రాంగ్ విజువల్ మెమరీ, ఒకసారి ఎప్పుడు చూసిన వాటిని అసలు ఒక పిక్చర్ చూసిన పిక్చర్ ని అంత ఈజీగా వీళ్ళు మర్చిపోరు. గుడ్ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్, వీళ్ళకి కూడా హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్, ఎక్కడో ఏదో చూసింటారు దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని మళ్ళీ తిరిగి దాన్ని అలాగే వేయగలిగే కెపాసిటీ వీళ్ళకి కూడా బాగుంటుంది. ఈ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ వి సీన్ ఇన్ బాడీలీ కైనెస్టిక్ స్పోర్ట్స్ మెన్స్ కి ఉంటుంది. అండ్ దీస్ పీపుల్ ఆల్సో దే హ్యావ్ దిస్ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్. This suits the profession for tour guide, interior designers, urban planning, pilot, captain, ఆర్కిటెక్ట్. ఎందుకంటే నేచర్ ని ఇష్టపడుతుంటారు కాబట్టి అట్లా కెప్టెన్ గా ఆర్కిటెక్ట్ గా వీటన్నిటిగా కూడా ఆర్కిటెక్ట్ ఒక బిల్డింగ్ 4 గోడలు 4 పిల్లర్ల మధ్య ఒక బిల్డింగ్ దేనికైనా బేస్ అదే, కానీ వీళ్ళు దాన్ని ఎంత అందంగా మలచగలరు దానిపైన. దిస్ ఈస్ జాబ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఫోటోగ్రాఫర్స్, మనము ఒక ఫోటోని తీయగలము, కానీ స్పెసిఫికేషన్ వాళ్ళకి ఆ విజువలైజేషన్ ఉందనుకోండి చాలా అందంగా మనకు కావాల్సిన యాంగిల్లో దాన్ని వాళ్ళు చిత్రీకరించగలరు. పెయింటర్స్, animators, cartoonists, illustrators, these all are comes under this visual spatial intelligence. Yes, parents, this is all about born intelligences of the child. These are the characteristics and these are the careers. Now again we'll put a question in front of us. Why we are not accepting all these born intelligence of the child? Yes, we agree. Before that we don't know. Once we'll come to know about the born intelligence, every child has possessing a unique quality. Hereafter, just you observe what are the characteristics of the child and he suits for which profession, then you judge your child, parents. Don't aim towards your goal to your child. Know their born intelligence, know their characteristics, and give them a good career or good education. Thank you. Yes, parents, do you understand now about the born intelligence of the child? Hope you understand better. ఇప్పుడు దయచేసి ఇవన్నీ మీరు ఎక్కడైనా నోట్ చేసుకొని పెట్టుకోండి. ఒకసారి మీరు చూసిన వాటిని మీ పిల్లలతో అనలైజ్ చేసుకోండి. సో who doesn't have the logical thinking, for them it is very difficult to become an engineer or a software engineer. So parents, don't pressurize the children. I'll tell you one example. Recently it has happened. One child, he has a lot of interest in the language, Telugu language. He asked the parents, "Amma nenu inter lo Telugu subject తీసుకుంటాను." What the father said, "నువ్వు తెలుగు సబ్జెక్ట్ తీసుకుంటే నేను ఉరేసుకుంటాను." He did not said anything. He accepted. He joined in IIT core. He completed his intermediate. He passed in good marks. He got a seat in engineering. He completed his engineering. After that, just he sent message to the parents that I passed the engineering examination in first class. Parents are very much happy. The other day, they got one more news that the child commit suicide. I'm not creating any story, parent. It has happened. So please know the inborn quality of the child, and according to that you choose his profession.
we said the same point in our first episode. When, according to the inborn quality, when a mother in pregnancy itself, the neuron distributions is completed by 21st week. So after that, it won't be changed. According to neuron distribution, the born intelligences are there. If you want your child good at a specific reason, or else in a specific intelligence you want, the coming episodes will explain you very clear what are the activities taken up by the parent to enhance the born intelligence. Okay, parents? All the best. Have a nice day. Tamasoma Jyotirgamaya.